అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు బూర్ల నాగేశ్వరరావు గారు రచించిన తగినవాడు అనే కథను విందాం. ఈ కథ జూలై 1973 చందమామలో ప్రచురింపబడింది. ఒక గ్రామంలో ఒక పిసినిగొట్టు జమీందారు ఉండేవాడు. అతని దగ్గర ఏ కూలివాడు పట్టుమని 10 రోజులు పనిచేసేవాడు కాడు. ఎవరైనా నిలకడగా పనిచేసినా పని పూర్తిగానే జమీందారు ఏదో కిటుకు ఉపయోగించి కూలి డబ్బులు ఎగ్గొట్టేవాడు. కానీ రామయ్య అనే అమాయకుడు జమీందారు గారి తండ్రి కాలం నుంచే ఆ ఇంట చాకరీ చేసేవాడు కావటం చేత జమీందారు ఇచ్చినా ఇవ్వకపోయినా పాత విశ్వాసంతో చెప్పిన పనల్లా చేస్తూ పోయేవాడు. జమీందారు ఇచ్చే కొద్దిపాటి కూలి డబ్బులు రామయ్యకు ఏ విధంగానూ సరిపోయేవి కావు. ఒకసారి జమీందారు ఏదో నెపం పెట్టి రామయ్య నెల జీతం పూర్తిగా ఎగ్గొట్టాడు. ఆ డబ్బు కోసం గంపెడు ఆశతో ఎదురుచూస్తున్న రామయ్య ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. అది చూసిన అతని పెళ్ళాము పిల్లలు చాలా వ్యథ చెందారు. రామయ్య కొడుకు భీమన్న 14 ఏళ్ల కుర్రవాడు. ఇది ఏమాత్రమూ సహించలేకపోయాడు. వాడి తండ్రితో, నీ కూలి డబ్బులతో మనం బతకలేం, ఇక నువ్వు విశ్రాంతి తీసుకో, రేపటి నుంచి నేను పనిలోకి పోతాను అన్నాడు. మర్నాడు పనిలోకి వచ్చిన భీమన్నను చూసి జమీందారు, నువ్వెవరు అని అడిగాడు. రామయ్య కొడుకును, నా పేరు భీమన్న అన్నాడు భీమన్న. మరి మీ అయ్యకేమైంది అని జమీందారు అడిగాడు. ఇక నుంచి పనిలోకి నేనే వస్తుంటాను. మరో నెల మాత్రం మీ వద్ద పనిచేద్దామనుకుంటున్నాను. నెల ముగియగానే నాకు జీతం ఇచ్చి పంపేయాలి అన్నాడు భీమన్న. వాడు గడువు ఏర్పాటు అనేసరికి జమీందారుకు పుట్టెడు ఆశ కలిగింది. ఎందుకంటే తాను మోసగించడానికి ఇందులో అవకాశాలు ఎక్కువ. ఇదిగో భీమన్న, నేను చెప్పిన పనల్లా అక్షరాలా చేసి తీరాలి, అడ్డు చెప్పకూడదు. ఇష్టమైతేనే పనిలో ప్రవేశించు అన్నాడు జమీందారు. అందుకు భీమన్న సమ్మతించాడు. భీమన్నకు సాధ్యం కాని పని చెబితే వాడి పని పూర్తి కాకుండానే మానుకోవచ్చు. అందుచేత జమీందారు వాడికి మొక్కజొన్న చేనుకు నీరు పెట్టడము, కాపలా కాయటము చెయ్యమని చెప్పాడు. నెల పూర్తి కాగానే భీమన్నను ఉత్త చేతులతో పంపే ఉపాయం జమీందారుకు తెలుసును. నెల పూర్తి కావచ్చింది. మొక్కజొన్న చేను కోతకు వస్తున్నది. ఒకరోజు చేను చూడటానికి వచ్చిన జమీందారు భీమన్నతో, చూడు భీమన్న, మన చేలో కొన్ని కర్రలకు 2 కండెలున్నాయి, మరికొన్నిటికి ఒక్కొక్కటే ఉన్నది. అలా ఉండటానికి వీల్లేదు. చేను సక్రమంగా ఉండాలి. చేలో ప్రతి మొక్కకు 2 కండెలు ఉండేలా చూడు అని వెళ్ళిపోయాడు. తన తెలివికి తానే అబ్బురపడుతూ భీమన్న తనలో తాను నవ్వుకున్నాడు. 2-3 రోజులు అనంతరం జమీందారు మరొకసారి మొక్కజొన్న చూడవచ్చాడు. చిత్రంగా చేలో ప్రతి మొక్కకు 2 కండెలు ఉండటం ఆయనకు కనిపించింది. మరుక్షణంలో భీమన్న చేసిన పని అర్థమైంది. వాడు ఒక్కొక్క కండె ఉన్న మొక్కలంటినీ పీకేసి కండెలు కాజేశాడు. కానీ అందుకు వాడిని తప్పుపట్టి లాభం లేదు. చేలో అన్ని మొక్కలకు 2 కండెలు ఉండేటట్టు చూడమన్నది తానే. ఈసారి జమీందారు, ఇదేమిటి భీమన్న, మొక్కజొన్న చేలో అన్ని మొక్కలకు 2 కండెలే ఎక్కడైనా ఉంటాయా? ఇది అసహజం కాదు. మన చేను అన్ని చేలు లాగానే ఉండేలాగా చూడు అని వెళ్ళిపోయాడు. వెంటనే భీమన్న కొన్ని మొక్కల నుంచి ఒక్కొక్క కండె విరిచి ఆ కండెలను కూడా బస్తీకి పంపించి అమ్మించాడు. మర్నాడు చేను చూడటానికి వచ్చిన జమీందారుకు కొన్ని మొక్కలకు ఒక్కొక్క కండె మాత్రమే ఉండటం కనిపించింది. దుర్మార్గుడా, ఇందుక నా దగ్గర పనికి కుదిరింది, ఉండు, నీ మీద ఫిర్యాదు చేస్తాను అంటూ జమీందారు వెళ్ళిపోబోయాడు. వెనక నుంచి భీమన్న, చూడండి జమీందారు గారు, మీరు మొదటనే షరతు పెట్టారు, మీరు చెప్పిన పని అక్షరాలా చెయ్యాలని. అందుచేత మీరు నా మీద ఎక్కడ ఫిర్యాదు చేసినా ఏమీ లాభం ఉండదు అన్నాడు. ఆ మాట నిజమేనని జమీందారుకు తెలుసు. ఫిర్యాదు చేయటమే జరిగితే తాను కూలి డబ్బులు ఎగ్గొట్టిన వైనాలన్నీ బయటపడతాయి. అందుచేత ఈ వ్యవహారం ఇంతటితో పోనిద్దామనుకున్నాడు ఆయన. కానీ భీమన్న మర్నాడు జమీందారు ఇంటికి వెళ్ళి, అయ్యా, ఇదిగో మీ కండలు అమ్మిన డబ్బు బాపతు. ఇందులో న్యాయంగా మా అయ్యకు నాకు రావాల్సిన 2 నెలల జీతము మినహాయించుకున్నాను అంటూ డబ్బు సంచి ముందు పెట్టాడు. భీమన్న మంచితనానికి జమీందారు విస్మయం చెందాడు. భీమన్న, ఇంతకాలానికి నాకు తగిన వాడివి దొరికావు. ఇక నుంచి నువ్వు నా దగ్గర పాలేరుగా ఉండి పని చెయ్యి. న్యాయంగా నీ జీతం నీకు ఇస్తాను అన్నాడు జమీందారు. భీమన్న అందుకు ఒప్పుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.